జూన్ 1 నేటికి మన విజయనగరం జిల్లాగా ఏర్పడి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ 312 సంవత్సరాల క్రితం అంటే 29 సెప్టెంబర్ 1713న పూసపాటి రాజవంశానికి చెందిన విజయరామరాజు గారి ద్వారా విజయనగరం రాజధానిగా స్థాపించబడింది. అప్పటి రాజుల కోట నుంచి నేటి సిటీ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఈ వీడియోలో చూసేద్దామా. 1713వ సంవత్సరంలో విజయనగరం కోట నిర్మాణం సమయంలో కోటకు కావలసిన మట్టి తవ్వడం కోసం పెద్ద చెరువు ఏర్పడింది. 1713లో గుంచి టెంపుల్ నిర్మాణం చేశారు. ఐకోనేరు కలుషితం కాకుండా కాపాడడం కోసం ఏర్పాటు చేసిన గార్డ్ పోస్ట్ ఈ గుంచి. జనవరి 24, 1757 సంవత్సరంలో బొబ్బులి యుద్ధం జరిగింది. అక్టోబర్ 22, 1757 విజయదశమి శనివారం రోజున పెద్ద చెరువులో శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహం కనుగొన్నారు. అక్టోబర్ 31, 1758 నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. అప్పటి తొలి పూజారి పదివాడ అప్పలనాయుడు గారు సిరిమాను అధిరోహించారు. 1857లో ఎంఆర్ హై స్కూల్ స్థాపించారు. 1857లో అతిథుల కోసం అలకనంద ప్యాలెస్ నిర్మించారు. అది ఇప్పుడు 5th పోలీస్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్. 1860లో 3 లాంతర్లు ఏర్పాటు చేశారు. 1860లో మహారాజా సంస్కృత కళాశాల ఏర్పడింది. భారతదేశంలోనే ఇది పురాతన సంస్కృత కళాశాల. 1869లో మోతీ మహల్ నిర్మించారు. మహారాజ్ కోర్ట్ గా ఉపయోగించేవారు. 1879లో ఎంఆర్ కాలేజ్ మొదలైంది. 1885లో 68 అడుగుల మన గంట స్తంభం నిర్మించారు. 1890లో ఆర్య వైశ్యులచే కన్యకా పరమేశ్వరి టెంపుల్ నిర్మించారు. ఆగస్టు 13, 1892న మన గురజాడ గారిచే రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. జూలై 20, 1893న ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్మాణంలో భాగంగా వాల్తేరు నుంచి విజయనగరం వరకు 61 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రారంభించారు. ఆగస్టు 15, 1893న రాజమండ్రి నుంచి విజయనగరంకి ఫస్ట్ గూడ్స్ ట్రైన్ వచ్చింది. ఆగస్టు 21, 1893న వైజాగ్ నుంచి కటక్ కి మన విజయనగరం మీదుగా ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళింది. 1898, 99న విజయనగరం స్టేషన్ పూర్తయింది. 1904లో అంబటి సత్రంలో గోషా హాస్పిటల్ ప్రారంభమైంది. 1919లో మహారాజా సంగీత నృత్య కళాశాల ఏర్పడింది. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంగీత కళాశాల. 1920లో మన పీడబ్ల్యూ మార్కెట్ ఏర్పడింది. 1925-30 మధ్య చింతలవలసలో శ్రీ అలకనారాయణ గజపతి గారు తన వ్యక్తిగత విమానం కోసం ఎయిర్ స్ట్రిప్ ని నిర్మించుకున్నారు. 1950లో ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది. 1958లో హోల్సేల్ బట్టల మార్కెట్ ఏర్పడింది. నవంబర్ 12, 1958లో మాన్సస్ ట్రస్ట్ ఏర్పడింది. ఉత్తరాంధ్ర జిల్లాలో 14,400 ఎకరాల భూమితో పాటు భూమి ఆస్తులు, భవనాలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. 1962లో ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ డిగ్రీ కాలేజ్ ప్రారంభమయ్యాయి. 1963-68లో తాట్పూడి రిజర్వాయర్ నిర్మించారు. 1975లో ఎంఆర్ మోడల్ హై స్కూల్, ఎంఆర్ గర్ల్స్ హై స్కూల్ ప్రారంభమయ్యాయి. 1976లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ భవనం ప్రారంభించారు. జూన్ 1, 1979న మన విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి మొదటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎస్కేపి నాయుడు గారు, మొదటి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ పి వెంకయ్య గారు జిల్లా అధికారులుగా పనిచేశారు. 1979లో మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పడింది. 1979లో విజయనగరం బస్ స్టేషన్ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు ప్రారంభించారు. 1981లో జిల్లా కోర్టు ఏర్పడింది. డిసెంబర్ 20, 1983న కలెక్టర్ కార్యాలయంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేశారు. 1987లో ఎంఆర్ పీజీ కాలేజ్ ప్రారంభమైంది. అక్టోబర్ 8, 1988లో కలెక్టర్ కార్యాలయంను ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. 1988లో గవర్నమెంట్ మహారాజా హాస్పిటల్ ప్రారంభమైంది. 1995లో విద్యుత్ స్టేడియం స్టార్ట్ అయింది. 1997లో ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రారంభించారు. 2000 సంవత్సరంలో పూల్బాగ్ లో 60 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. 2002, 2003లో మిమ్స్ కాలేజ్ స్టార్ట్ అయింది. 2007లో 80 ఎకరాలతో జేఎన్టీ కాలేజ్ స్టార్ట్ అయింది. 2008లో ఎస్వీఎన్ నగర్ లో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం స్టార్ట్ అయింది. మార్చి 22, 2014న రామనారాయణం స్టార్ట్ అయింది. ఇంకా మన విజయనగరం చరిత్రలో ఏమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన విజయనగరం హిస్టరీ 10 మందికి తెలిసేలా ఈ రీల్ షేర్ చేయండి. ఉంటా, బాయ్.